హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురగిరి బ్లాగ్స్. ఈరోజు క్రిస్పీగా ఉండే చీజ్ గారెలు ఎలా చేయాలో చూద్దాం. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటాయండి ఈ చీజ్ గారెలు. ఈరోజు చీజ్ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ముందు రోజు నైటే మినపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నానండి. మనం మామూలుగా అయితే 2 అవర్స్ అయినా నానితే సరిపోతుంది. నాకైతే టైం సరిపోదని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నానండి. ఇందులోకి ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా బరకగా మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ అంటే మిక్సీ కాదు, చాపర్ దాంట్లో వేసి చాపింగ్ చేశాను. అలా అయితేనే మనకి బరకగా ఉంటుంది. గారెల్లో వేస్తే ఈజీగా గారెలు పగలకుండా రావడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. పప్పుని కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బడదగా ఉంటేనే గారెలు క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. గారెలు లోపల చీజ్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఇందులో ముందుగా బరకగా పట్టిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా వేసి జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు మామూలుగా అయితే గారెలు, వడలు అంటే ఖచ్చితంగా కొంచెం సోడా వేస్తాం కదా, వీటికి సోడా అవసరం లేదు. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే కస్తూరి మేతి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే మనం గారెలు చేసేటప్పుడు మామూలు గారెలైనా, చీజ్ గారెలైనా ఈ కస్తూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా పిండిని మంచిగా కలుపుకోవాలండి. అంతా ఒక తిరుగు కలుపుకొని అప్పుడు గారెలు వేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగో ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం గారెలు వేయించుకోవడం కోసం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు గారెలు వేయడం స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం పిండి తీసుకొని ఇలా మధ్యలో ఒత్తుకొని అప్పుడు చీజ్ మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకొని దాన్ని పిండితో మొత్తం కవర్ చేయాలండి. కొంచెం కూడా బయటికి వచ్చేటట్టు ఉండొద్దు. ఎందుకంటే చీజు కరుగుతుంది కదా, వేడికి బయటకొస్తది. ఇలా ఒక్కొక్కటి మధ్యలో చీజ్ పెట్టుకుంటూ నిదానంగా వేయాలండి ఆయిల్‌లో. మధ్యలో చీజ్ పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి కంపల్సరీగా. లేకపోతే ఆయిల్‌లో వేసిన వెంబటే చీజ్ కరిగి చిటపట అని చిల్లుతుంది. ఆయిల్ కూడా చిల్లుతుంది బయటికి. అందుకని ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటేంటంటే మనం ఒకటి తర్వాత ఒకటి పక్కన నుంచి మాత్రమే ఏసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒకటేస్తే అవి విడిపోతాయి. ఎందుకంటే ఇందులో చీజ్ ఉంది కాబట్టి తొందరగా విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కలపడం కూడా ఇప్పుడు ఒక గారె వేసినామంటే 5 సెకండ్స్ అలా వదిలేసేయాలి. అప్పుడు అది బాగా గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత తిప్పుకోవాలి. నిదానంగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. లోపల కూడా బాగా ఉడుకుతుంది. నిదానంగా వేయించుకుంటే ఇది చాలా మంచిగా వస్తాయి కలర్ గూడా. చీజ్‌తోని చేసిన ఏ ఐటెమ్ అయినా మా పిల్లలు చాలా ఇష్టపడతారండి. చీజ్‌తో ఇంకేమైనా వెరైటీ వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, గారెలు బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగున్నాయి కదా. క్రీమీ స్ట్రక్చర్‌తో ఉంటాయండి గారెలు. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. వాళ్ళకి చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ వంటకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లలో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.